హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఎంసెట్ ప్రిపరేషన్ బాగా జరుగుతుందా? ఎస్, మీకు ఆల్రెడీ తెలుసు మనం ఎంసెట్ రివిజన్ స్టార్ట్ చేసామని. సో ఈ రోజు మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఐడెంటిటీస్, ట్రాన్స్ఫర్మేషన్స్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ ప్రాబ్లమ్స్ చేస్తాను. మీకు ఒక ఐడియా ఇచ్చేస్తాను. ఓకే, ఎట్లా చేయాలి, ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ, అంటే సర్టన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. అంటే ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే జస్ట్ న్యూమరికల్స్ మార్చో, లేదా చిన్న చిన్న కాన్సెప్ట్స్ మార్చో, ఇట్లా కాన్సెప్ట్స్ చిన్న చిన్న మార్చేసి జస్ట్ అవే ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా ఇస్తున్నాడు. సో వాటిని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి ఒక క్వశ్చన్ ని అని ఈ దీనిలో తెలుసుకుందాం. ఓకేనా? ఎస్, క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. tan a minus b is equals to x and cot a minus b cot a minus cot b equals to y. Okay, tan a minus tan b equals to x and cot a minus cot b equals to y. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఏం కనుక్కోమంటున్నాడు? కాట్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కోమంటున్నాడు. అవునా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అవునా? ఎక్స్ వై ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ వై బై ఎక్స్ మైనస్ వై. ఆప్షన్ సి ఈస్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ వై. అవునా? ఆప్షన్ డి ఈస్ వై మైనస్ ఎక్స్ బై ఎక్స్ వై. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఎస్, ఇదే కదా ఇచ్చిన క్వశ్చన్. మనం కాట్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కోవాలి. మనం ఈ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా రాసుకొని చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. అంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ ని ఇలా ఈజీగా సాల్వ్ చేసేసి కష్టమైన క్వశ్చన్స్ కి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేను ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ ఒక వాల్యూ, బి ఒక వాల్యూ. ఆ వాల్యూస్ కూడా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే, మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కాంట్రడిక్ట్ కాకూడదు ఏవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఏ ఈక్వల్స్ టు పై బై 2 పెట్టి చూసాను అనుకో, tan పై బై 2 ఏమవుతుంది? ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది tan పై బై 2. సో ఏ పై బై 2 పెడితే ఎక్స్ అనేది కాంట్రడిక్ట్ అవుతుంది. సో పై బై 2 కాకుండా మనకు తెలిసిన వాళ్ళ వాల్యూస్ లోని పై బై 3 అంటే 60 డిగ్రీ అండ్ పై బై 6 తీసుకుంటాను 30 డిగ్రీ. అవునా? ఇలా 2 యాంగిల్స్ మనకు కాంట్రడిక్ట్ కాకుండా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటాను. ఏమవుతుందో చూద్దాం. tan ఏ మైనస్ tan బి అన్నాడు. tan ఏ అండ్ tan 60 మైనస్ tan 30 డిగ్రీ. అవునా? tan 60 ఎంత? √3. tan 30 1/√3. ఇది వచ్చి 3 ఇంటూ 3 √3 ఇంటూ √3 3 వస్తుంది. 3 మైనస్ 1 2/√3 వస్తుందా ఎక్స్ వాల్యూ. సిమిలర్లీ వై వాల్యూ ఎంత వస్తుంది? cot a మైనస్ cot b. అంటే cot a ఎంత? cot 60. అవునా? cot 60 ఈస్ 1/√3 మైనస్ √3. అవునా? 1 మైనస్ 3/√3 వస్తుందా? ఎంత వస్తుంది వై వాల్యూ? మైనస్ 2/√3. అంటే ఎక్స్ యొక్క వాల్యూ 2/√3, వై యొక్క వాల్యూ మైనస్ 2/√3 వస్తుంది మనకు. బట్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ మైనస్ బి అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాట్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ బి సబ్స్టిట్యూట్ చేసి మనం తీసుకున్న వాల్యూస్ బట్టి ఇక్కడ కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత వస్తుందో కనుక్కుందాం. కాట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 60 డిగ్రీ మైనస్ 30 డిగ్రీ. అంటే కాట్ 30 డిగ్రీ. కాట్ 30 డిగ్రీ ఎంత? √3. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్, మనకు వచ్చిన ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై చేసి √3 వస్తుందో అదే మన ఆన్సర్. సో √3 వచ్చేది ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఎక్స్ అండ్ వై చూడండి. ఎక్స్ వై ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చాడు? ఎక్స్ వై 2/√3. ఓకే, 2/√3 ఇంటూ మైనస్ 2/√3. చూడండి ఇక్కడ 2/√3 ప్లస్ అంటే మైనస్ 2/√3 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ కాబట్టి ఇది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో √3 అయితే కావట్లేదు. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు. ఓకే, ఆప్షన్ బి సేమ్, ఇది కూడా అలాగే ఉంది. బట్ క్యాన్సల్ ఏమైనా వస్తుందేమో చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చేసి చూద్దాము. ఇది కూడా అలాగే కనపడుతుంది. ఎక్స్ వై 2/√3 ఇంటూ మైనస్ 2/√3 బై ఎక్స్ మైనస్ వై అంటే 2/√3 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ 2/√3 వస్తుంది. అవునా? ఇది మైనస్ 4/√3 బై మైనస్ 4/3 బై మైనస్ 4/√3. 4 గేట్ క్యాన్సల్, పైకి వెళ్ళి మైనస్ 1/√3 వస్తుంది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సి చూద్దాం. ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ వై అన్నాడు. సో ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ మైనస్ వై అంటే 2/√3 ఎక్స్ వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ 2/√3 బై ఎక్స్ వై అంటే 4/3 మైనస్ అంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 4/3 వస్తుంది. ఓకే, 4/√3 బై మైనస్ 4/3. ఇక్కడ వాల్యూ వచ్చినా కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ √3 వస్తుంది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. మైనస్ √3 వస్తుంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి, మిగిలింది అదే కాబట్టి అదే ఆన్సర్ ఉంటుంది. బట్ ఒకసారి చెక్ చేసి చూద్దాము మనం కరెక్ట్ చేసామా లేదా అనేది. వై వాల్యూ ఏంటి? మైనస్ 2/√3. ఎక్స్ వాల్యూ మైనస్
-2/√3 మైనస్ లేదు సారీ, అండ్ బై xy అంటే -4/√3 సారీ -4/3 √3 into √3 4 వస్తుంది కదా, -4/√3 by 4 -4/3 ఎంత అవుతుంది, 4 గెట్ క్యాన్సిల్, మైనస్ గెట్ క్యాన్సిల్, 3/√3 వస్తుంది. అండ్ దీన్ని √3 గా రాసుకోవచ్చు. చూడండి టాలీ అవుతున్నాయి. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. అర్థమైంది. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసేవి, అంటే ఇవి ర్యాండమ్ గా ఇస్తూ ఉంటాడు. సో ఇట్లాంటివి 1 minute కంటే లెస్ దాన్ 1 minute కంటే సాల్వ్ చేసేసి మిగతా టఫ్ క్వశ్చన్స్ కి కొంచెం ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ని డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 + cos π/8 ఇంటూ 1 + cos 2π/8 ఇంటూ 1 + cos 3π/8 ఇంటూ ఇలాగా మొత్తం π/8 యొక్క మల్టిపుల్స్ ఇచ్చాడు. ఎస్, 1 + cos 5π/8 ఇంటూ 1 + cos 6π/8 ఇంటూ 1 + cos 7π/8. అంటే కొన్ని చూడండి ఇట్లాంటివి మనం సబ్స్టిట్యూట్ చేసో ఇట్లాంటివి ఏం చేయలేము, డైరెక్ట్ గా మనం మెథడ్స్ యూస్ చేయాల్సిందే. బట్ ఇక్కడ మనం ఎలాంటి మెథడ్ యూస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ π/8 2π/8 3π/8 ఇక్కడ 4π/8 ఇక్కడ వరకు π/2 వరకు ఉంది. నెక్స్ట్ దీన్ని దాటిన తర్వాత ఇది π/2 దాటేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ యూస్ చేసుకొని మనం ఏం చేయాలంటే వీటిని బ్యాక్ టు ద ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకురావాలి. ఇవన్నీ సెకండ్ కోఆర్డినేట్ లో లై అవుతాయి. 6π/8 5π/8 7π/8. సో వీటికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఇది చూడండి ఒకసారి, cos 7π/8 అంటే నేను దీన్ని cos ఆఫ్ π - π/8 రాయొచ్చా? π - π/8 అంటే 8π - π 7π వస్తుంది, అవునా? సో ఇదేమవుతుంది, -cos π/8 అవుతుందా? చూడండి, అంటే ఇది టోటలీ ఈ టర్మ్ అంతా 1 - cos π/8 అవుతుంది. ఇది చూడండి ఒకసారి, 1 - cos π/8 1 + cos π/8. సిమిలర్లీ దీనికి రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, దీని π - 2π/8 రాయొచ్చా? అవునా? ఎస్, అలాగే రాసుకుంటూ కూర్చుంటే చూడండి ఎలా వస్తుందో. 1 + cos π/8, దీన్ని నేను ఏమని రాస్తాను, ఇక్కడ రాసుకుంటాను 1 - cos π/8, అంతే కదా. నెక్స్ట్ సిమిలర్లీ cos 1 + cos 2π/8, ఇది మళ్ళీ సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఉంది, మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఓకే, 1 - cos 2π/8 ఏది వస్తుంది, 1 - cos 2π/8 ఇది. సో వీటన్నిటిని సెటిల్ చేసాం. ఇంకా మిగిలినవి ఇవి 1 + cos 3π/8 ఇంటూ 1 ఇది 1 - cos 3π/8 బ్యాక్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. అవునా, ఇది లాస్ట్ ఇది మిగులుతుంది. ఇది ఏంటి, 4 1s 4 2s ఏమవుతుంది, 1 + cos π/2. అవునా, cos π/2 ఎంత, 0, అవును కదా. 1 + 0 ఎంత, 1. సో టోటల్ ఇదేమైంది 1. మల్టిపుల్ ఆఫ్ ఇది అంతా 1 తో మల్టిప్లై చేస్తే అయితే వస్తుంది. సో వీటిని సాల్వ్ చేయండి. ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b ఈ ఫామ్ లో ఉందా. సో a² - b², 1 - cos² π/8. ఇది ఎలా ఉంది, 1 - cos² 2π/8 అండ్ ఇది 1 - cos² 3π/8. చూడండి, ఇది ఆల్రెడీ చదివినారు మీరు ఐడెంటిటీస్. sin² θ + cos² θ = 1. సో 1 - cos² θ ఏమవుతుంది, sin² θ. sin² θ π/8 ఇంటూ sin² θ 2π/8 ఇంటూ sin² θ 3π/8. ఇది చూడండి, 2 1s 2 4s వస్తుందా. సో sin² π/4, ఫస్ట్ sin π/4 ఎంత, 1/√2. దీన్ని స్క్వేర్ చేస్తే 1/2 వస్తుంది. సో 1/2 ని పక్కకి తీసుకెళ్ళిపోతాం, దీని అంతా పక్కకి తీసుకెళ్ళిపోతాం. సో వీటి రెండు ప్రోడక్ట్ ని మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. sin² π/2 ఇంటూ sin² 3π/2. ఇది చూడండి ఎలా ఉందో. ఓకే, దీన్ని నేను రబ్ చేస్తాను. ఓకే, రబ్ చేసి మళ్ళీ నేను సాల్వ్ చేస్తాను. ఇది ఇక్కడ బోర్డు సరిపోవట్లేదు. ఓకే, దీన్ని నేను సాల్వ్ చేస్తాను, ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇది తప్పదండి, ఇట్లా చేయాల్సింది. ఎందుకంటే కొన్ని మాత్రమే ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తుంది, కొన్ని మన కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి చేసుకోవాలి. sin² 3π/8. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది చూడండి ఒకసారి, దీన్ని ఫస్ట్ sin 3π/8 ని ఇలా రాస్తాను. sin ఆఫ్ π/2 - π/8 సారీ π/2 సరిపోయింది. sin ఆఫ్ π/2 - π/8 3π/8 ని π/2 - π/8 రాస్తాను. కరెక్ట్గా చెక్ చేసుకోండి కావాలంటే. 8 LCM ఇదేమవుతుంది 4π - π
3π/8 వస్తుందా, sin 3π/8 వస్తుందా, సేమ్ థింగ్. సో sin 90 మైనస్ టీటా ఆల్రెడీ చెప్పాను, కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాస్ టీటా వస్తుందా, సో కాస్ π/8 అవునా కదా. సో sin స్క్వేర్ π/8 దీని ఏమో రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ π/8. ఎందుకు ఇలా రాసుకున్నానంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 4. ఓకే, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 4 ఎలా చేస్తున్నాను చూడండి ఒకసారి. ఎందుకు చేస్తున్నాను మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, ఎందుకు చేస్తున్నానంటే దీన్ని ఒకసారి చూడండి ఇక్కడ. ఎందుకు చేస్తున్నానంటే చూడండి ఒకసారి, 4 ఇంటూ సైన్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎలా ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. సైన్ స్క్వేర్ 4ని 2 sin π/8 cos π/8 హోల్ స్క్వేర్ ఉందా, అంతే కదా. సో 2 sin ఏ cos ఏ ఏమవుతుంది, sin 2a అవుతుందా, 2 ఇంటూ π/8 హోల్ స్క్వేర్. 2 1 2 4 sin π/4 1/√2 కదా, మళ్ళీ 1/2 1/√2 వచ్చింది. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 1/2 అవునా. ఎస్ 1/2 వచ్చింది. ఏమవుతుంది అప్పుడు 1/2 ఇంటూ 4 ఇంటూ ఇదంతా ఎంత వచ్చింది మనకు 1/2. ఇప్పుడు చూడండి ఏమవుతుంది 1/2 ఇంటూ 2 1/16 వస్తుందా, ఆప్షన్స్ లో ఉంటుంది చూడండి ఒకసారి 1/16. ఎస్ కొన్ని అయితే ఆప్షన్స్ లో ఉంటే మనం సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, కొన్ని మనము ఇలాగే యూజ్ చేసి అంటే మన కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి చేయాలి, అర్థమవుతుందా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ టీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ అంటున్నాడు, అండ్ ఫైండ్ సంథింగ్ వాల్యూ ఇచ్చాడు, దెన్ వాల్యూ ఆఫ్ 4 sin power 4 theta ప్లస్ sin స్క్వేర్ 2 theta. ఓకే, మళ్ళీ తర్వాత ఏమి ఇచ్చాడు, ప్లస్ 4 cos స్క్వేర్ π/4 మైనస్ θ/2 అవునా. దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏదో ఇచ్చాడు, 1 + 2 sin θ, ఆప్షన్ డి is 2, ఆప్షన్ సి is 1, ఆప్షన్ డి is 2 + 4 sin θ. సో ఇది కూడా ఎంసెట్ 2019 లో ఇచ్చింది, 2019 లో ఎంసెట్ లో ఇచ్చారు ఇది. సో ఇది ఎలా చేయాలి, వాడు ఏం చెప్తున్నాడు చూడు, జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి ఒకసారి. టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్, వాడు ఇచ్చిన కండిషన్ బట్టి మనం టీటాని సబ్స్టిట్యూట్ చేయాలి. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అంటున్నాడు, అంటే థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇదేనా. సో నేను 210 డిగ్రీ తీసుకోవచ్చు, ఇది కూడా ఎందుకంటే 180 డిగ్రీ మైనస్ 270 డిగ్రీ వీటి మధ్యలో ఉండాలి. 240 డిగ్రీ కూడా తీసుకోవచ్చు. నేను యాక్చువల్లీ 240 డిగ్రీ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ π/2 ఉంది. 240/2 అంటే 120, మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. అదే 210/2 అంటే చూడండి ఒకసారి, 2 1 20 105 డిగ్రీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్లా 105 డిగ్రీ అనేది మనం కనుక్కోలేము కాబట్టి దానికి సంబంధించి కనుక్కోవచ్చు, బట్ టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను 240 అనేది నాకు కన్వీనియంట్ గా 240 తీసుకుంటాను. π/2 అనేది 240 డిగ్రీ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చేద్దాం చూడండి. కాకపోతే దీన్ని కొంచెం సాల్వ్ చేద్దాం, ఎందుకంటే 240 అండ్ మీరు కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. లేదు నేను సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటానంటే కూడా కనుక్కోవచ్చు. నేను కొంచెం దీన్ని సాల్వ్ చేస్తాను. ఎలాగంటే చూడండి, 4 sin power 4 θ, దీన్ని ఏమని రాసుకోవాలంటే 4 sin 2 θ, ఫార్ములా తెలుసు కదా, sin 2 θ, 2 sin θ cos θ, అది యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి దీని స్క్వేర్ అవుతాయి అవునా. 4 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ, అంతేనా. దీని నెక్స్ట్ ఏముంది చూడండి ఒకసారి, ప్లస్ 4 cos స్క్వేర్ π/4 మైనస్ θ/2. ఎస్, ఇదేమవుతుంది, నేనేం చేస్తాను, సైన్ స్క్వేర్ ని 4 sin స్క్వేర్ ని 4 sin స్క్వేర్ θ అని ఇట్లా కామన్ తీసేస్తాను. బయటికి తీసుకెళ్తే 4 sin θ, రూట్ లో ఏముంటుంది sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇదేమవుతుంది 1 అయిపోతుందా, ఎందుకంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. రూట్ 1 వచ్చి 1 అవుతుందా. సో టోటల్ ఏమైంది, ఇది మొత్తం ఏమైంది చూడండి ఒకసారి, sin θ, ఇంకా మిగిలింది ఏంటి 4 cos స్క్వేర్ π/4 మైనస్ θ/2. ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీటా అనేది ఆల్రెడీ 240 తీసుకున్నాం కదా, sin 240 కనుక్కోవడం మీకు ఎలాగో చెప్పాను అవునా. cos π/4 మైనస్ అంటే π/4 అంటే 45, cos 45 మైనస్ π/2 అంటే 120, అంతేనా. కనుక్కోవచ్చు కదా, ఇవి రెండు కనుక్కొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరే సాల్వ్ చేసి చూడండి, మీకు ప్రాక్టీస్ లా ఉంటుంది. ఒకసారి సాల్వ్ చేయండి. సాల్వ్ చేశారా, అయితే ఏ ఆప్షన్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్ప్లే చేస్తున్నాను. sin α = p అంటున్నాడు, అండ్ tan α/2 cot α/2 ఇవి రెండు రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటున్నాడు. ఆ ఈక్వేషన్ ఏంటి అని కనుక్కోమంటున్నాడు అవునా. ఇవి రెండు రూట్స్ అంటున్నాడు.
ఆ రెండు రూట్స్ ఏ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై చేస్తున్నాయని చెప్పమంటున్నాడు. ఎస్, ఆప్షన్స్ అని రాసుకోండి ఒకసారి. px స్క్వేర్ మైనస్ 2x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్స్ రాస్తున్నాను. px స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ c ఈజ్ px స్క్వేర్ మైనస్ x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ డి px స్క్వేర్ మైనస్ x ప్లస్ p ఈక్వల్ టు 0. మనం యాక్చువల్ వేలో చేసుకుంటూ కూర్చుంటే, అంటే దీని సమ్ వచ్చి p అవుతుంది అంటే మొత్తం చేసుకుంటూ కూర్చుంటే టైం పడుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఆల్ఫా π/2 సబ్స్టిట్యూట్ చేసేస్తాను. అప్పుడు p ఏమవుతుంది ఇక్కడ చూడండి. p అనేది sin π/2 అవుతుందా. సో sin π/2 ఎంత 1. ఫైనల్ నా వాల్యూ ఏంటి, ఆల్ఫా ఈక్వల్స్ టు π/2 పక్కన రాసుకుంటా చూడండి. ఆల్ఫా ఈక్వల్స్ టు π/2, p ఏమవుతుంది sin π/2 1 అవుతుందా. సో tan ఆల్ఫా బై ఏమవుతుంది, tan ఆల్ఫా బై 2 అంటే tan π/4 కదా. tan π/4 అంటే 1 అండ్ సిమిలర్లీ cot π/4 ఈక్వల్స్ టు 1. సో రూట్స్ ఏంటి, ఈ రూట్స్ అని చెప్పాడు కదా. సో రూట్స్ ఏంటి మనకు కావాల్సిన దాంట్లో 1 and 1 వేర్ p ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ ఆప్షన్ చూడండి కరెక్ట్. p ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర 1 సొల్యూషన్స్ వస్తాయి లేదా చెక్ చేద్దాం. p 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని సొల్యూషన్ చూడండి, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో x ఏమవుతుంది 1,1 క్వాడ్రాటిక్ కాబట్టి 2 వస్తాయి అవునా కదా, 2 ఈక్వల్ ఉన్నాయి అంతేనా. 1,1 సాటిస్ఫై చేస్తుందా. సో ఇది మన ఆప్షన్. ఇవి కూడా చెక్ చేసి చూడండి కావాలంటే. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏమొస్తుంది -1,-1 అవునా. ఇక్కడ -1 వస్తుంది. మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏంటి 1,1. సో ఇది మన ఆప్షన్ కాదు. మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసి చూడండి, ఇవి రావు. సో దిస్ ఈస్ ద ఫైనల్ 1. సో చూడండి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ఇలాంటివి తెచ్చేసుకోగలం. చూస్తున్నారా. ఎస్, ఇలాగా సబ్స్టిట్యూట్ చేసి కొన్ని తెచ్చుకోవచ్చు, కొన్ని మనం కాన్సెప్ట్స్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ ఐడియా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ట్రిగ్నోమెట్రీలో ఉన్న బేసిక్ ఐడియా మీకు కనుక ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఓకేనా.